ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. తల్లి ఇంకెవరు మాట్లాడొద్దు, జాగ్రత్త వినండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని వాక్యంలో నుండి చదవబడిన లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఈ రాత్రి కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. గత రాత్రి కంచెచెరలో దేవుని వాక్యంలో నుండి ప్రాముఖ్యంగా 3 గొర్రెల కాపరుల గురించి ధ్యానం చేశాం. అందులో మొట్టమొదటి గొర్రెల కాపరి అయిన హేబేలు. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి గొర్రెల కాపరులైన యేసుక్రీస్తును సందర్శించిన వారు. తర్వాత 3వది పరలోకంలో మరొక గొర్రెల కాపరి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా ప్రత్యక్షపరచబడతా ఉన్నారు. అందులో భాగంగా రాత్రి హేబేలులో నుండి ఆయనను యేసుక్రీస్తుతో పోలుస్తూ 7 ప్రాముఖ్యమైన లక్షణాలు మీకు జ్ఞాపకం చేశాను. ఊరకనే అలాగ మీకు పరిచయం చేసి ఈ రాత్రి కూడా మరికొన్ని సత్యాలు మనం నేర్చుకుందండి. నేను హేబేలు గురించి రాత్రి జ్ఞాపకం చేస్తూ 7 ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు, తొలి 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 అని తొలుచూలు కుమారుడు అని చెప్పబడిన మాటను బట్టి ఒక 7 విషయాలు రాత్రి జ్ఞాపకం చేశాను. మరొకసారి మీకు అర్థమయ్యే భాషలో ఈ రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త వినండి. మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలులో ఉన్నామంటే ఫస్ట్ షెఫర్డ్ అన్నాం. మొట్టమొదటి గొర్రెల కాపరి. రెండోది మొట్టమొదటి హీరో ఆఫ్ ఫెయిత్, ఫస్ట్ హీరో ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు వీరుడు, మొట్టమొదటి విశ్వాసపు వీరుడు. దాని 3వది మనం ఆలోచన చేస్తే ఫస్ట్ రైచియస్ మ్యాన్, మొట్టమొదటి నీతిమంతుడు. దాని 4వది ఫస్ట్ ప్రాఫిట్, ఆయన మొట్టమొదటి ప్రవక్త. దాని 5వది మొట్టమొదటి హతసాక్షి. 6వది ఫస్ట్ రిజెక్టెడ్ మ్యాన్, మొట్టమొదటిసారిగా తిరస్కరించబడిన వ్యక్తి, తన సొంత సహోదరుడైన కయ్యూను చేత తిరస్కరించబడిన వాడు. దాని 7వది ఫస్ట్ షాడో, మొట్టమొదటి ఛాయ, లేదంటే షాడో కన్నా సైన్ అనొచ్చు, సూచన అనొచ్చు, లేదంటే ఫస్ట్ విట్నెస్, సాక్ష్యము అని చెప్పొచ్చు. యేసుక్రీస్తుకి ఛాయగా బైబిల్లో మొట్టమొదటి ఆదామవ్వలు అనుకుంటాం, కానీ ఆదామవ్వల కన్నా ముందు ఆయన చనిపోయాడు గనక ఆయనని మొట్టమొదటి ఛాయగా తీసుకున్నాం. అది గత రాత్రి మీకు జ్ఞాపకం చేసిన మాటలు. ఈ రాత్రికాల సమయంలో మరలా ఆ గొర్రెల కాపర్ల గురించిన విషయాలు నేను ఎక్కువ బోధించను, కానీ ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెల కాపర్లు దర్శించడానికి కారణం ఏంటి? గత రాత్రి గొర్రెల కాపర్లకున్న ఆధిక్యతలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెల కాపరి ఉన్నాడు గనక గొర్రె పిల్ల కూడా ఉంది. ఎందుకు గొర్రెల కాపరికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనటానికి మీరు బెత్లెహేము వరకు వెళ్ళి చూడండి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆయనకి దేవుని గొర్రె పిల్ల అని దేవుని పేరుంది కాబట్టి గొర్రెల కాపరి గొర్రె పిల్లలను ఆయన కాచేవాడుగా, మేపేవాడుగా, సంరక్షించేవాడుగా, అనేక బాధ్యతలను నిర్వర్తించేవాడుగా ఈ రాత్రికాల సమయంలో కూడా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుని సూచించడానికి చాలా గొర్రెలు ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈజ్ ఎ ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్ల. నేను 7 రకాలైన గొర్రె పిల్లలు ముఖ చిత్రాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రభువుకున్న ఒక పేరు ఏంటనంటే దేవుని గొర్రె పిల్ల. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, ఆ పేర్లకు తగినట్లుగా జీవితాలు ఉండవు. కానీ దేవుడికి ఏ పేరు పెట్టినా, ప్రభువుకి బైబిల్లో ఏ పేరు కలిగినా ఆ పేరుకు తగినట్లుగా సంపూర్ణమైన అర్థాన్ని బైబిల్లో నుండి మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఊరంతా అప్పులు ఉంటాయి, కానీ వాడి పేరు ఏంటంటే కోటేశ్వరరావు. పేరేంటి? కోటేశ్వరరావు. కానీ ఊర్లో ఎటుపోయినా ఏం పేరంటే వాడుకునేవన్నీ అప్పులే. ఈ మధ్యకాలంలో ఒక లాయర్ని నేను ఎరుగుదును. సుమారుగా 100 మంది దంపతులకి విడాకులు ఇప్పించాడు, డైవర్స్ ఇప్పించాడు. ఆయన పేరు కుటుంబరావు. ఏం పేరు చెప్పండి? పేరేం పేరు?
కుటుంబరావు. కానీ చేసిన పని, లాయర్ గారు చేసిన పని ఏంటంటే విడాకులు ఇవ్వటం. కానీ ప్రభు పని అట్లా ఉండదు. ప్రభుకి ఏ టైటిల్ అయితే పెట్టామో, ప్రభుకి ఏదైతే ఇచ్చామో దానికి తగినట్లుగా ప్రభు జీవితాన్ని మనం ఈ రాత్రి చూడాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనను అనేక చోట్ల గొర్రెపిల్లగా బైబిల్లో అన్ని పుస్తకాల్లో అనేక సార్లు మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కువ పర్యాయాలు మనం జాగ్రత్తగా తరిచి చూస్తే ధర్మశాస్త్రములో దేవుని గొర్రెపిల్లగా మనందరికన్నా ముందుగానే ఆయన ప్రకటింపబడతా వచ్చాడు. నేను మరొక కొన్ని విషయాలు కూడా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలి. కొంతమంది దేశ అధ్యక్షులు తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకి బాగా తెలుసు అని అనుకుంటే అవి కొంతమందికి తెలుస్తుంది. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి అందరికీ తెలుసు. కానీ బాగా మనకి ఎరగని వారు కొంతమంది ఉంటారు. మీకు అసలు తెలియని వాళ్ళు స్కాట్లాండ్ అధ్యక్షుడు ఎవరని తెలుసా? తెలియదు కదా. ఉదాహరణకి స్కాట్లాండ్ అధ్యక్షుడి గురించి, ఆయన పేరు బ్రహ్మం గారు అనుకుందాం. ఏం పేరు? బ్రహ్మం గారు, స్కాట్లాండ్ అధ్యక్షుడు. ఆయన గురించి ఏం చెప్తున్నాం అని అంటే, చాలా సంవత్సరాల నుంచి ఆయన స్కాట్లాండ్ నుండి భారతదేశానికి వస్తాడు, మన నందిగామకు వస్తాడు అని చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. ఆయన పేరు బ్రహ్మం గారు అని చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయినాయి, ఏళ్ళు గడిచిపోయినాయి, 100 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ సంవత్సరాల్లో అదే పేరు చెప్పారు, అదే దేశం నుండి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు అయినాయి, ఆ సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. చివరికి ఒక రోజున ఆయన వచ్చాడు మన భారతదేశం. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? బ్రహ్మం గారి గురించి. ఏ ఊరు నుంచి వస్తాడు ఆయన? స్కాట్లాండ్ నుండి వస్తాడు. ఇప్పుడు ఆయన్ను గుర్తించిన నేనేం చెప్పానంటే, ఇదిగో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్కాట్లాండ్ నుండి వచ్చే మనం ఎదురు చూస్తున్న అధ్యక్షుడు ఇదిగో ఈ పక్కన కూర్చున్న ఈ బ్రహ్మం గారే అని చెప్పినాం. నా మాట అర్థమవుతుందా? సో జాగ్రత్త వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు అనంటే, పుట్టి ఉన్నాడు అనేది మీకు అప్పటికి తెలిసిన సత్యం. ఈరోజు పుట్టాడు, నేడు ఆయన జన్మించాడు, నేడు ఆయన పుట్టాడు. ఆ తర్వాత ఇంకో మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, చూసారా? వస్తాడు, మెస్సయ్యా వస్తాడు, అభిషక్తుడు వస్తాడు. గ్రీక్ లో క్రీస్తు వస్తాడు, హీబ్రూలో మెస్సయ్యా వస్తాడు, అభిషక్తుడు వస్తాడు. ఇప్పుడు పుట్టాడు అనుకుంటున్నారు, చూసారా? ఈయన ఎవరో కాదు, మనం ఎదురు చూస్తున్నా. సో ఎందుకు ఆ పక్కన ఆ వచనాన్ని రాశారు అనంటే, మనం అనుకుంటున్న వ్యక్తే వచ్చాడు, కానీ ఆ వ్యక్తిని మనం ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అంటే గుర్తించలేకపోతా ఉన్నాం. ఆయనే ప్రభు అని గుర్తించలేకపోతున్నాం, ఆయనే మెస్సయ్య అని గుర్తించలేకపోతాం. కానీ ఎదురు చూసింది ఎవరి కోసం అనంటే ఆయన కోసమే ఎదురు చూసాము. ఇన్ని సంవత్సరాలు ఆయన గురించే చదువుకున్నాము, ఇన్ని సంవత్సరాలు ప్రవచనాలన్నీ ఆయన గురించే ఆలోచించాము. కానీ తీరా ఆయన వస్తే, ఆయన దావీదు పట్టణంలో పుడితే, ఆయన బెత్లెహేంలో పుడితే, బెత్లెహేంలో నుండి వస్త్రాన్ని విన్నాం, ఆ దేశం నుండి వస్త్రాన్ని విన్నాం. కానీ తీరా పుట్టిన తర్వాత ఈయన మెస్సయ్య కాదు అని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాం. ఇది ఈ అధ్యాయంలో మనం చదువుకుంటున్న సన్నివేశానికి దీని యొక్క వెనక బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. ఈ మాటలను ఇలా ఉంచుకొని హృదయంలో కొన్ని మాటలు ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్ల అని పిలవటానికి దేవుడు ఇష్టపడతా వచ్చాడు. నేను ఈ రాత్రి 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో అన్ని ఎస్ అక్షరాల మీద ఈజీగా ఉండటానికి 7 ఎస్ అక్షరాలతో కూడిన గొర్రెపిల్లల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు అవుట్లైన్ ఇచ్చేస్తాను, అవకాశం ఉన్న మేరకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఈజ్ ఏ స్పాట్లెస్ సిన్లెస్ ల్యాంబ్. ఆయన కళంకము లేని గొర్రెపిల్ల, నిష్కళంకమైన గొర్రెపిల్ల, ఏ మచ్చ లేని గొర్రెపిల్ల, నో స్పాట్. ఎలాంటి స్పాట్లెస్ ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల అని అర్థం, ఏడాది గొర్రెపిల్ల అని అర్థం, దేవునికి సమర్పించుకునే గొర్రెపిల్ల అని అర్థం. సో ఇందులో ఏ కళంకము లేనే లేదు. అది యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేసే మాటగా మనం ఆలోచన చేయాలి. లేదంటే సిన్లెస్ ల్యాంబ్ అని రాసుకోవచ్చు.
అంటే పాపరహితమైన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లలో ఏ పాపం మనకి కనిపించదు. ఈ రాత్రి ఈ గొర్రెపిల్లను గురించి మనము ఆలోచన చేయాలి. రెండవ గొర్రెపిల్లను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సేవింగ్ ల్యాంబ్. రెండవది సేవింగ్ ల్యాంబ్, లేదంటే సాల్వేషన్ ల్యాంబ్. దీన్ని కూడా జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా వినండి. రక్షణ గొర్రెపిల్ల. మొదటిది ఏమని చెప్పానంటే కళంకము లేని గొర్రెపిల్ల, పాపరహితమైన గొర్రెపిల్ల. రెండో గొర్రెపిల్ల ఏంటి అని మనం ఆలోచన చేస్తే సేవింగ్ ల్యాంబ్, మనల్ని రక్షించే గొర్రెపిల్ల. ఇంకా చెప్పాలంటే సాల్వేషన్ ల్యాంబ్, రక్షణ గొర్రెపిల్ల. ఇందాకలా దేవుని సేవకులు చెప్తూ ఆయన వారిని వారి పాపముల నుండి విడిపించును గనక ఆయనకి ఏమని పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే పాపముల నుండి రక్షించేవాడు. మనలో కూడా ఈ గొర్రెల కాపరి ఈ గొర్రెపిల్లని ఏమని చిత్రీకరిస్తున్నాడు అనంటే ఇదే మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చే గొర్రెపిల్ల. అది మనం రెండోది ఆలోచన చేయాల్సిన విషయం. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత నోట్స్ అంతా ఇస్తాను, జాగ్రత్తగా వినండి. దాని మూడవది ఇట్ ఈజ్ ఏ సైలెంట్ ల్యాంబ్. సైలెంట్ ల్యాంబ్, నిశ్శబ్దపు గొర్రెపిల్ల, మౌనంగా ఉండే గొర్రెపిల్ల. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాటలు ఇలాగ రాయబడ్డాయి. మూడోది ఏంటి చెప్పండి? ఇట్ ఈజ్ ఏ సైలెంట్ ల్యాంబ్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో అతడు దౌర్జన్యము నొంది బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈజ్ ఏ సైలెంట్ ల్యాంబ్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిశ్శబ్దంగా మౌనంగా ఉండే గొర్రెపిల్ల కానీ ఇది మోగ గొర్రెపిల్ల కాదు, డెఫ్ అండ్ డమ్ గొర్రెపిల్ల కాదు, ఇది చెవిటి మోగ గొర్రెపిల్ల గానే కాదు. నోరున్నప్పటికీ ఎలాగూ భరిస్తున్నాడు మన కొరకంటే నోరు తెరవలేదు. ఒకవేళ నోరు తెరిస్తే మన జీవితాలు ఆ రోజే ఫినిష్ అయిపోయి, ఒకవేళ ప్రభువు నోరు తెరిస్తే, నేను నోరు తెరిచి మాట్లాడితే ఇక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళు మిగిలే వాళ్ళం కాదు, ఎవరు సహించడానికి అవకాశం లేదు. ఆయన మౌనం మనకేం తీసుకొని వచ్చింది అనంటే రక్షణను తీసుకొని వచ్చింది. ఇది రాత్రి కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ స్లైన్ ల్యాంబ్, వధింపబడిన గొర్రెపిల్ల. స్లాటర్, మన కొరకు వధింపబడ్డాడు, నరికివేయబడ్డాడు. ఆయన మన కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ప్రభువుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ప్రకటన గ్రంథంలో ఎక్కువ సార్లు రాయబడింది మాట మనకు కనిపిస్తా ఉంది, మీరు రాసి పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి నుండినట్లున్న దేవుని గొర్రెపిల్ల. తర్వాత 9-10 వచనాల్లో కూడా రాయబడతా వచ్చింది. నేను చదువుతున్న, జాగ్రత్త చూడండి. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి కొని అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. ఆయన వధింపబడిన వాడు. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల జీవగ్రంథమందు అని రాయబడతా వచ్చినాయి. అంటే ఈ గొర్రెపిల్లని ఏమన్నా చెప్పండి, ఏ గొర్రెపిల్ల ఇది? వధింపబడిన గొర్రెపిల్ల. ఇట్ ఈజ్ ఏ స్లైన్. మన కోసము అది నరికివేయబడినది. ఎన్ని గొర్రెపిల్లలు చెప్పానండి? ఈ రాత్రి మీకేం గొర్రెపిల్లలు లేవు, భోజనాలు అవి అనుకున్నారు, ఇది చెప్తుండే అయ్యగారని. జాగ్రత్త ఉండండి. మొదటిది స్పాట్లెస్, ఏ మాత్రము కళంకము లేని గొర్రెపిల్ల. రెండోది ఇట్ ఈస్ ఏ సేవింగ్ ల్యాంబ్, ఇది మనల్ని రక్షించే గొర్రెపిల్ల. దాని మూడోది చెప్పండి, ఇట్ ఈస్ ఏ సైలెంట్ ల్యాంబ్, మన కోసము మౌనం వహించిన నోరు తెరవని గొర్రెపిల్ల. నాలుగోది ఇట్ ఈస్ ఏ స్లైన్ ల్యాంబ్, ఇది వధింపబడిన గొర్రెపిల్ల. దాని ఐదోది ఆదికాండం 22వ అధ్యాయంలో మనందరికి తెలిసిన వాక్య భాగములో ఇస్సాకుకు బదులుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ వచనం నేను చదువుతున్న 13వ వచనంలో నాకు బాగా నచ్చిన మాట ఇది. చూడండి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా, దేనికంటే చెప్పండి, తన కుమారునికి మారుగా అంటే బదులుగా, దీన్ని ఏమన్నా అంటే సబ్స్టిట్యూట్ ల్యాంబ్, ఇది ప్రత్యామ్నాయమైన గొర్రెపిల్ల, మారు గొర్రెపిల్ల. ఇది మనము ఈ పాప భారాన్ని బట్టి శిక్ష అనుభవించాలి, కానీ మన స్థానములో ఎవరు శిక్ష అనుభవించారు? మనకు బదులుగా ఎవరు శిక్ష అనుభవించారు? మన కొరకు మన స్థానంలో మరణం ఎవరు పొందారు అనంటే నిన్ను తప్పించి నీ స్థానంలో నీ కొరకు వధింపబడిన వాడుగా
సబ్స్టిట్యూట్ ల్యాంబ్, ప్రత్యామ్నాయమైన గొర్రెపిల్లగా, మారు గొర్రెపిల్లగా, బదులు గొర్రెపిల్లగా మనం ఆలోచన చేయొచ్చు. దెన్ 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ షెపర్డ్ లాబ్. జాగ్రత్త వినండి. షెపర్డింగ్ ల్యాంబ్ అంటే ఆ గొర్రెల కాపురి ఉన్నాడు, ఆయన గొర్రెలను నడిపిస్తా ఉన్నాడు. గొర్రెల కాపురి ఉన్నాడు, ఆ గొర్రెల కాపురి ఏం చేయాలి? గొర్రెలను నడిపిస్తూ ఉండాలి, గొర్రెలను మేపుతా ఉండాలి. ఒక రోజున గొర్రె పిల్లే కాపురి అయ్యిద్ది. గొర్రె పిల్ల కాపురి అయిన తర్వాత గొర్రెపిల్ల గొర్రెల కాపురిని నడిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త వినండి, రివర్స్ అవుతుంది. మనం ఇప్పటి వరకు మనకు తెలిసిందేంటి? గొర్రెల కాపురి ఉన్నాడు, గొర్రెల కాపురి గొర్రెలని నడిపిస్తా ఉన్నాడు. కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే గొర్రె పిల్ల కూడా ఏమైపోతుంది అంటే అదే కాపురి అవుతుంది. చదవండి, ఆ మాట అద్భుతంగా రాయబడింది దేవుని వాక్యంలో. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఇలాగ రాయబడింది. ప్రకటన అందరు తీయండి, అందరూ చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నా. ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల, చెప్పండి చెప్పండి ఏంటంట? వారికి ఏది కాపురి అయ్యంట? ఓ, గొర్రెల కాపురి కాదు ఇప్పుడు. ఏంటి కాపురి? గొర్రెపిల్లే వారికి కాపరి. ఎక్కడ ఉన్నది ఈ గొర్రెపిల్ల అంటే సింహాసనము మధ్యన ఉన్నది. ఎక్కడ కూర్చుంది ఈ గొర్రెపిల్ల అంటే పరలోక సింహాసనం మధ్యలో కూర్చుంది. జాగ్రత్త వినండి. నేను మొన్న ఒక క్రిస్మస్ రోజున ఎక్కడ చెప్పాను, దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నవాడు యేసుక్రీస్తు అన్న, కొడవటికల్లో బెంజమిన్ అన్న కుడిపార్శ్వమును కూర్చున్నవాడు, దేవునికి కుడిపార్శ్వమును కూర్చున్నవాడు యేసుక్రీస్తు ప్రభు, అంతే కదా. ఆయన బెన్యామిన్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఏ సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడు అని మనం ఆలోచన చేసినాం. కానీ ఈ గొర్రెపిల్ల చూసారా, సింహాసనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చుందా, మధ్యలో కూర్చుందా? బబ్బబ్బ, ఎంత అద్భుతం అండి! గొర్రెపిల్లకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవాలి. 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అసలు గొర్రెపిల్ల నడిపించడం ఏంటండి? కొంచెం జాగ్రత్త వినండి. జీవజలాల యొద్దకు కాపరి గొర్రెలను నడిపించుంది. ఎక్కడ 23వ కీర్తనలో మనం ఏం చదువుతాం? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులను చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు. కానీ దర్ ఇస్ ఏ ల్యామ్, ఒక గొర్రెపిల్ల ఉంది. ఇది ఎవరి దగ్గరకు నడిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అవకాశం ఉంటే ఈ గొర్రెపిల్ల గురించి ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఫైనల్లీ 7వది, అంతే కదా. 6 గొర్రెపిల్లలు అయిపోయినాయా? జాగ్రత్త వింటున్నారా? మొదటిది చెప్పండి. మొదటిది పాపరహితమైన గొర్రెపిల్ల. రెండోది ఇది రక్షించే గొర్రెపిల్ల, రక్షణ గొర్రెపిల్ల. మూడోది ఇది నిశ్శబ్దపు గొర్రెపిల్ల, మౌనం వహించే గొర్రెపిల్ల. నాలుగోది స్లైన్ ల్యాంబ్, ఇది ఎలాంటిదంటే వధింపబడిన గొర్రెపిల్ల. 5వది ఏమని జ్ఞాపకం చేశాను? ఇట్ ఈస్ ఏ సబ్స్టిట్యూట్ ల్యాంబ్, ప్రత్యామ్నాయం లేదంటే మారుగా బదులుగా మన కోసము వధింపబడినది, మన స్థానంలో నిలబడిన గొర్రెపిల్ల. 6వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఏ షెపర్డింగ్ ల్యాంబ్, ఇది గొర్రెపిల్లే కాపరిగా మారుతున్న సందర్భం. కుడి ఎడవళ్ళు వైపులు కూర్చోటం కాదు, నేరుగా సింహాసనం మధ్యన కూర్చొని మనల్ని ఎక్కడ నడిపించేదని చెప్పండి? జీవజల బుగ్గల యొద్దకు మనల్ని నడిపించే గొర్రెపిల్ల. దాన్ని 7వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఈ గొర్రెపిల్ల స్థాయి మారిపోయింది. ఇంకా ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి. దీన్ని రాసుకోండి. ఇట్ ఈస్ ఏ సావరీన్ ల్యాంబ్, అంటే సార్వాధికారము కలిగిన సార్వభౌమ గొర్రెపిల్ల. ఇట్ ఈస్ ఏ సావర్నిటీ, అన్నిటిపైన అదే దానికే ఆధిపత్యం ఉంది. 17వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని. ఆగండి, అంతకుముందు వధించబడేటప్పుడు ఏమన్నా మాట్లాడిందా? ఏమన్నా అసలు గొర్రె పిల్లకి యుద్ధం చేయటం వచ్చా? మేము సైలెంట్గా ఉన్నామని మీరు యుద్ధం చేస్తారా? ఒక రోజు వస్తాం, అప్పుడు ఏముంటుంది? గొర్రెపిల్ల ఏం చేస్తుందంట? చెప్పండి. గొర్రెపిల్ల సైలెంట్గా ఉండే గొర్రెపిల్ల కాదు. సింహం కూడా అవసరం లేదు. సింహం కూడా మనకేమీ అవసరం లేదు. కొదమ సింహం దాకా కూడా అల్లకల్లా. ఏమని రాబడింది ఇక్కడ అంటే గొర్రె పిల్లతో యుద్ధము చేదురు గాని గొర్రెపిల్ల చదవండి అది. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై
ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును. గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇట్ ఈస్ ఎ సావరీన్ ల్యాంబ్. ఇది ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే సార్వభౌమ గొర్రెపిల్ల. ఇప్పుడు మనకి కనిపిస్తున్న గొర్రెపిల్ల 2000 సంవత్సరాల నుంచి మనం చూస్తున్న గొర్రెపిల్ల ఒక రోజు వచ్చే గొర్రెపిల్ల లాంటిది కాదు. ఇప్పుడు దాకా తల ఉంచుకున్న గొర్రెపిల్ల ఇది. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఈ 7 విషయాల్లో నుండి నేను కనీసం 1-2 విషయాలైన రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిగా గొర్రెపిల్ల దగ్గరికి మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలోనికి రండి. ఇది మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ప్రారంభిస్తున్న దినాల్లో దీన్ని పస్కా అని పిలుస్తా ఉన్నాం. దీన్ని ఏమంటున్నాం చెప్పండి? పస్కా అనేది ఖచ్చితమైన హీబ్రూ పదం. ఇంగ్లీష్లో పాస్ అవర్ అన్నాం, అంటే దాటిపోవుట అని అర్థం. చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషమైన, చెప్పండి, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల నుండి కానీ మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. జాగ్రత్త వినండి. ఇదిగో ఈ తొట్టులో ఉన్న దీన్ని ఏమంటామంటే, నాకు బాగా నచ్చిన పదం, ఇట్ ఈస్ ఏ మేరీస్ ల్యాంబ్. ఎవరు గొర్రెపిల్ల అంటే చెప్పండి? ఇది మరియ గొర్రెపిల్ల. మరియ గొర్రెపిల్ల గురించి రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. దీనికి ఉన్న చాలా కోణాలు మీకు ఈ రాత్రి ఆలోచనలో మీకు జ్ఞాపకం చేస్తా. స్పాట్లెస్, ఇంకా ఏం చెప్పాను? సిన్లెస్. దీన్ని ఇంకేమని చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ పాస్ అవర్ ల్యాంబ్. ఇది పస్కా గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల ఇది అని అంటే, పస్కా వధింపబడటానికి ఎలాంటి గొర్రెపిల్ల ఉండాలి అంటే నిర్దోషమైనది. ఎలాంటిది? ఇందులో ఏ దోషము కనబడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు ఈ మాటల్ని రాస్తూ 1వ అధ్యాయం 19వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నా. అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం అంటే చెప్పండి? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అందరూ చెప్పండి, ఏ రక్తం ఇది? అమూల్యమైన రక్తము. దానికి 3 టైటిల్స్ ఇవ్వబడ్డాయి ఇక్కడ. మొదటిది అమూల్యమైన రక్తము అనగా, రెండోది దోషము లేని నిర్దోషమైన రక్తము, మూడవది కళంకము లేని, దేర్ ఇస్ నో సిన్ నో స్పాట్. ఎలాంటి కళంకము లేదు, ఎలాంటి పాపము లేని నిర్దోషమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. జాగ్రత్తగా వినండి. రాత్రి దేవుని మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ గొర్రెపిల్ల మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపరహితమైన గొర్రెపిల్ల. అందరూ చెప్పండి, పాపరహితమైన. ఇందులో ఎటువంటి దోషము మనకు కనిపించనే, ఎటువంటి నేరం మనకు కనిపించదు. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు భక్తుడు ఒక మంచి మాట చెప్పాడు. అదేంటి అని అంటే, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. మనమందరం పాపులం, మనమంతా పాపములో పుట్టిన వారం, పాపంలోనే మన తల్లులు గర్భం ధరించారు. కానీ ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెర్ ఇస్ ఎ వన్ ల్యాంబ్, ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లలో ఎక్కడ ఏ పాపము కనిపించట్లేదు. ఇది రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం, యేసు క్రీస్తు అన్న ఈ గొర్రెపిల్లలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రాత్రి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతున్నాం. దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందరూ చెప్పండి, పరిశుద్ధుడై. ఈ గొర్రెపిల్లకు మరొక పేరు పెట్టుకోవాలని అంటే ఇట్ ఈజ్ ఏ హోలీ ల్యాంబ్. ఇది ఎలాంటిదంటే పరిశుద్ధమైన గొర్రెపిల్ల. ఇందులో ఏ పాపము మనకు కనిపించట్లా. ఎక్కడ పాపము అనేది మనకి కనిపించట్లేదు. తర్వాత మరొక వచనాన్ని కూడా నేను చదువుతున్నా, జాగ్రత్త చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, చెప్పండి ఎవరి గురించి రాయబడుతున్నమాట ఇదంటే? మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుని గురించి రాయబడుతున్నమాట. పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు
మనకు సరిపోయిన వాడు. ఈయనలో ఏ కళంకము లేనే లేదు, ఏ మచ్చ లేనే లేదు, ఏ అపవిత్రత లేనే లేదు, ఏ రోగము లేనే లేదు. జాగ్రత్త వినండి. హౌ, ఎలాగూ ఇది జరిగింది, ఇది ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దాంతోపాటు కొన్ని శాస్త్రీయమైన మెడికల్ టర్మ్స్ కూడా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. ఎవరు కుమారుడైనా? మరియ కుమారుడు. అందరూ చెప్పండి, ఎవరు కుమారుడు? 2వ అధ్యాయం 7వ వచనం ఏమని చదివాము అంటే ఇందాకలా మరలా చదువుతున్నా. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం తీయండమ్మ బైబిల్, ఇది చాలా రోజుల నుంచి చదువుతుంది ఈ వచనం. తన ఆగండి తన తొలిచూలని అందరూ తెలుసు. ఎవరు తన అని రాయబడిందా, మన అని రాయబడిందా? తన అంటే ఎవరిది ఇది? ఓన్లీ మరియదేనా? యేసోబు యేసోబు కూడా ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? ఎవరిది ఇది? తన అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంత పరిశుద్ధ గ్రంథంలో అసలు స్త్రీ తన కుమారుడు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. యూదులు అసలు పురుషుడి పేరు తప్ప స్త్రీల పేర్లు ఎక్కడ ప్రస్తావించరు. దెర్ ఈజ్ ఏ మీనింగ్. తన తొలుచూలు కుమారుడు, మొట్టమొదటి కుమారుడు. జాగ్రత్త వినండి. ఈయనకి తండ్రి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇందాక చదువుకున్నట్లుగా ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవాడు పరిశుద్ధుడై ఎవరు కుమారుడు అనబడతాడు చెప్పండి? ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనబడతా ఉన్నాడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. చోళాలు అంటే అర్థం ఏంటి? గర్భం ధరించింది అని అర్థం. చూలు ప్లస్ ఆలు, చోళాలు అని అంటే దీంట్లో చాలా విషయాలు ఈ రాత్రి మీకు చెప్పాలి, జాగ్రత్త వినండి. తండ్రి దగ్గర నుండి వచ్చే రక్తమే బిడ్డకు వస్తుంది తప్ప తల్లి రక్తం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డలో ప్రవహించదు. ఇది మెడికల్ టర్మినాలజీ, జాగ్రత్త వినండి. ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్? తండ్రి రక్తం మొత్తం ఎక్కడి నుంచి రావాలి అని అంటే తండ్రి దగ్గర నుంచే రావాలి. పైన దేహము శరీరం అంతా ఎక్కడి నుంచి రావాలంటే తల్లి దగ్గర నుండి రావాలి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మీకు చాలా విషయాలు చెప్తా. తల్లి రక్తము లోపల ఉన్న బిడ్డ రక్తము 2 కలవటానికి అవకాశం లేనే లేదు. ఎలా కలవండి? ఏంటి ఇది మెడికల్ టెర్మినాలజీ అని అంటే, మెడికల్లో గర్భము ధరించిన వెంటనే ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత 2 కణాలు కలిసిన తర్వాత జైగోట్ అని అంటాం. అది కొంచెం పెరిగిన తర్వాత ప్లసెంటా అని అంటాం. మన భాషలో చెప్పాలంటే మాయా అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? మాయా అంటారు. ఈ మాయ ఏం చేస్తుంది? ఈ ప్లసెంటా పని ఏంటి అని అంటే 2 ప్రాముఖ్యమైన పనులు చేస్తుంది. అదేంటి అని అంటే, మొట్టమొదటి పని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చిన రక్తముతో బిడ్డ, అది లోపల ఉన్న ఏ బిడ్డ అయినా సరే, ఆ బిడ్డ రక్తానికి తల్లి రక్తంతో ఎలాంటి సంబంధం లేనే. ఇది ఏం చేస్తుందంటే నిరోధించేది, బ్యారియర్ అని అంటాం. ప్లసెంటా అని ఏమంటాం అంటే ఇట్ ఈజ్ ఎ బ్యారియర్. ఎవరెవరికి పొంతన ఉండదు అని అంటే, తల్లి రక్తానికి లోపల ఉన్న శిశువు రక్తానికి రక్తం ప్రవహించింది అని అంటే చచ్చిపోతాడు అంతే. పిండం ఏమైపోతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైనా తల్లి రక్తం బిడ్డకి కొంచెం టచ్ అయినా, లోపల టచ్ అయినా, తల్లికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే నిరోధక సిస్టమ్ ఒకటి ఉంటుంది. అదేమని అనుకుంటుందంటే, నా బాడీలోకి ఫారిన్ బాడీ ఏదో వచ్చింది, బయట నుంచి ఏదో కణం వచ్చింది, ఆ కణాన్ని వెంటనే చంపేయాలని ఏం చేస్తుందంటే, ఈ రక్తం కొంచెం చిన్న డ్రాప్ అలాగా లీక్ అయినా కూడా ఈ తల్లి రక్తం ఆ కుమారుడు రక్తంలోనికి, కుమార్తె రక్తంలోనికి వెళ్ళిపోయిందంటే స్పాట్ డెడ్ అయిపోతారు. ఇది ప్లసెంటా ఏం చేస్తుందంటే, ఈ రక్తము ప్రవహించకుండా మధ్యలో రెండింటిని బ్యారియర్ అనమాట. పెద్ద ఇంకా ఎంత తన్నినా, లోపల ఉన్న బిడ్డ ఎంత తన్నినా, ఎన్ని గంతులేసినా, ఏం చేసినా ఈ ప్లసెంటా అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది. అది మొదటిది. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీన్ని ఏమంటామంటే, రెండింటిని, తల్లిని బిడ్డని రెండింటిని ఎక్స్చేంజ్ చేసే ఒక సెంటర్. జాగ్రత్త వినండి. ఏమి ఎక్స్చేంజ్ చేస్తుంది అని అంటే, తల్లి దగ్గర నుండి కావలసిన బ్లడ్లో నుండి కావలసిన ఆక్సిజనే కానీ, పోషకాలే కానీ, ఆహార పదార్థాలే కానీ ఎక్కడి దాకా తీసుకొస్తుంది అంటే ప్లసెంటా వరకు తీసుకొస్తుంది, మాయ వరకు తీసుకొస్తుంది. ఈ బిడ్డలో ఏర్పడిన మలినాలు, వ్యర్థ పదార్థాలు, వీటిలన్నిటిని కూడా
ప్లసెంటాగా తీసుకొని వచ్చిన తర్వాత ఎక్సైజ్ చేస్తుంది. దీని అన్ని తల్లికి పంపిస్తుంది. తల్లి దగ్గర నుండి వచ్చిన పోషకాలన్నీ ఇది తీసుకుంటుంది. ఇది ఎక్సైజ్ సెంటర్. మాయను ఏమంటామంటే ఎక్సైజ్ సెంటర్ అని అంటాం. ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఎందుకు ఆయన పాపిగాడు, ఎందుకు ఆయనలో లోక సంబంధమైన రక్తం లేదు అని అంటే, ఆదాము అవ్వల నుండి వచ్చిన రక్తం అందరిలో ప్రవహిస్తూనే ఉంది, మరియలో కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆయన పురుషుడు కుమారుడు కాదు, ఆయన స్త్రీ కుమారుడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే నేను ఆమెకును అతనికి నీ వైరం కలగజేస్తాను, అతడు తల మీద పడతాడు, నేను మడి మీద కడతాను. ఈ చెప్పిన మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తల్లి ఏమిస్తుంది అంటే శరీరాన్ని మాత్రమే ఇస్తుంది, తండ్రి ఏమిస్తుందంటే రక్తాన్ని మాత్రమే ఇస్తా ఉన్నాడు. జాగ్రత్త వినండి రాత్రి. ఇంతకీ రక్తంలో ఏముంది? అమ్మా మీరు బాగానే చదువుకుంటారు. అయితే రక్తంలో ఏముంది చెప్పండి. ప్రాణం అంతా ఎక్కడుంది అని అంటే రక్తంలో ఉంది. ఎందుకు రక్తంలో ఉంది అనేది మరలా ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోకి వస్తే జాగ్రత్త వినండి. మనమంతా మట్టి చేత ఆదాముని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఏం ఊదాడు ఆయన? జీవాత్మను ఓదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడు. సో ఆ ఓదటంలో ఆ గాలిలో ఏముంది అనంటే జీవవాయువు, ఊపిరి ఉంది. ఈ ఊపిరి ఎప్పుడైతే మట్టిలోనికి వచ్చిందో, మట్టిలోనికి ఏమేమి వచ్చినాయి అంటే రక్తము మాంసము 2 వచ్చినాయి. నా మాట అర్థమవుతుందా? 2 వచ్చినాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే గాలి ఆ జీవవాయువు ఈ మరియను కమ్ముకుందో, మరియలో కూడా ఏమొచ్చిందంటే దేవుని రక్తం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? దేవుని రక్తం వచ్చింది. ఈ రక్తము ఆదాము నుండి వచ్చిన పాపపు రక్తపుతో మరియతో ఎక్కడ మిక్స్ అవ్వట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత, మాయ కట్ చేసిన తర్వాత ఆ అంబ్లైకల్ కార్డు, ఆ బొడ్డు తాడిని సరిగ్గా కట్ చేయకపోతే తల్లికి ప్రమాదమే, బిడ్డకి ప్రమాదం. చాలా జాగ్రత్తగా మిగతా వాటిలన్నిటిని చేసేదానికను దీనికి చేస్తాం. అందుకే కొన్నిసార్లు ఏమన్నా కొద్దిగా బ్లడ్ ఏమైనా ఎక్స్చేంజ్ అవుతుందేమో అని యాంటీ డి అనేది ఒకటి ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు. ఇవన్నీ మళ్ళీ ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇప్పుడు ఏం వద్దులే కానీ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తల్లిలో ఏముందనంటే కేవలం శరీరం ఉంది, తండ్రి నుంచి ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువులో ఏముందనంటే దేవుని రక్తం ఉంది. ఏ రక్తం ఉంది? మళ్ళీ మీకు ఒక ప్రశ్న, అసలు దేవుడు అంటే ఆత్మ కదా, రక్తం మాంసం యాడ్ నుంచి వచ్చింది? మీరు అడగాలి కదా. మీరు అడగకపోయినా నేను అడిగి చెప్పాలి. లేదంటే మళ్ళీ తర్వాత ఈ మెసేజ్ వాడు అయ్యగారికి పాపం తెలియదు, ఏదో మెడికల్లో చెప్పుకుంటూ పోయిండు, వాళ్ళు పిచ్చోళ్ళ గొర్రెలాగా విన్నారు అని అంటారు. అందుకని నేను మళ్ళీ జాగ్రత్తగా రక్తములో దేవుడు ఆత్మ కనుక రక్త మాంసాలు ఉండవు కనుక మరి రక్తం ఎక్కడ వచ్చింది? దేవుని రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మరి గాలి ఊదినప్పుడు, వాయువు ఊదినప్పుడు మానవుడికి, ఆదాముకి రక్త మాంసాలు ఎలా వచ్చినాయి అని అంటే ఒక మాట ఏమని రాయబడిందంటే, ఇది మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడికి ఏదైనా సాధ్యం. మట్టిలో నుండి మనిషిని తయారు చేయగలడు, గర్భంలో నుండి మనిషిని తయారు చేయగలడు, వివాహం జరగకుండా మనిషిని తయారు చేయగలడు, కన్యక గర్భాన ప్రభువు జన్మించేట్లుగా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో ఆయన బ్లడ్ లో ఏం లేదు? ఆదాము అవల రక్తము లేనే లేదు. రక్తం అంతా తండ్రి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆయన చెప్పబడిన మాట ఏంటంటే దేవుని కుమారుడు అనబడును అని రాయబడింది. అందుకని యేసుక్రీస్తు ఎవరు కుమారుడు అంటే మానవుల కుమారుడు కానే కాదు. నేను యేసోబు అన్న మాట ఎక్కడ కనిపించలా. మరి ఏం చేసిందంట? తన తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను ఎక్కడ పరుకోబెట్టింది? పశువుల తొట్టిలో పరుండబెట్టును. ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టిన యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే స్వయంగా దేవుని కుమారుడు. మరి దేవునికి బ్లడ్ ఉందా అంటే దేవునికి బ్లడ్ ఉంది. అది ఎలాగ ప్రవహిస్తుంది అంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఏంటనంట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడికి ఏమనుందని రాయబడింది అక్కడ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఎంత అద్భుతం ఏంటంటే నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. మీరు ఉన్నారా ఇక్కడ? మరియ కడుపులో, గర్భంలో యేసుక్రీస్తు ఎలాగ జన్మించాడని చెప్పబడింది? పరిశుద్ధాత్మ చేత
సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటే ఏం జరిగింది అని అంటే గర్భం ధరించింది. ఎవరి నుండి వచ్చింది రక్తము ప్రాణము అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది చెప్పండి? ఇప్పుడు సంఘానికి కూడా తండ్రి ఎవరు అంటే దేవుడే. వీ హ్యావ్ నో మదర్. మనకేమన్నా తల్లి ఉందా? సంఘానికి తల్లి లేదు. సంఘం ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే యేసు క్రీస్తు రక్తములో నుండి ఉద్భవించింది. ఎక్కడి నుంచి ఉద్భవించింది చెప్పండి? సో మనకి సంఘానికి శరీరం లేదు కానీ సంఘానికి ప్రాణం ఉంది. సంఘానికి రూపమైన శరీరం లేదు కానీ సంఘానికి దేవుని శక్తి ఉంది, జీవం ఉంది. బ్లడ్ లో ఏమేమి ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్ని సంఘములో కనిపిస్తా ఉన్నాయి. అందుకే సంఘము సజీవంగా కనిపిస్తా ఉంది. మనము పైకి ఎలా కనిపిస్తున్నాం అంటే పాప శరీర ఆకారంలో కనిపిస్తున్నాం కానీ మనలో ఏముంది అంటే పరిశుద్ధుని రక్తం ఉంది. మనం దేని చేత కొనబడ్డాం, దేని చేత విమోచింపబడ్డాం అని అంటే ఇదిగో నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. మీరు దేని చేత విమోచింపబడ్డారు చెప్పండి? మనము దేని చేత విమోచింపబడ్డం అంటే ఇట్ ఈస్ ఏ స్పాట్లెస్ ల్యామ్. అది ఎలాంటిది అంటే ఎటువంటి కళంకము లేని చెప్పండి ఎటువంటి పాపము లేని గొర్రెపిల్ల, ఎటువంటి దోషము లేని గొర్రెపిల్ల. మనం ఏ రక్తము చేత మనం విమోచించబడ్డాం అనంటే ఇదిగో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మా నాన్న పేరు పేరయ్య, అక్కడి నుంచి నాకు వచ్చిన ఈ శరీరము, ఇందులో ఉన్న నా రక్తము ఎలాంటిదనంటే పాప సహితమైన రక్తమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని నేను నమ్మానో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నేను విశ్వసించానో అప్పుడు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. దాని కొరకే ఆయన వధింపబడ్డాడు. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఉన్నారా ఇక్కడ? ఏదో చెప్తున్నా మీరు ఏదో వింటున్నట్లు కాకుండా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఎక్కడి నుండి వధింపబడుతుంది అని అంటే ఇందాక చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. మరలా చదవండి ఎవరన్నా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఆగండి. ఎప్పుడు నుండి వధింపబడిందంట అంటే ఎప్పుడు అంటే ఆదాము పుట్టక మునిపే, ఆదాము పాపము చేయక మునిపే, ఇంకా చెప్పాలంటే ఏదేను వనము ఏర్పరచక మునిపే నీ కొరకు నా కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రక్తం ఎంత అమూల్యమైన రక్తం అంటే నీ పాపములన్నిటినీ శుద్ధి చేయగలిగిన దేవుని గొర్రెపిల్ల రక్తం. ఈ రక్తం ఏం చేయగలదు? ఈ నిర్దోషమైన రక్తం. మీరు జాగ్రత్త వినండి. ఒక పాపము పరిహరించబడాలి అని అంటే పాపము లేని రక్తం అవసరం. ఎందుకు గొర్రెపిల్ల నిర్దోషమైన రక్తం ఎందుకు అవసరం? ఇప్పుడు వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లు ఎందుకు బెత్లెహేములో వాళ్ళు మందను కాస్తున్నారు? ఆ గొర్రెలు ఏమని చెప్పాను అనంటే ఇదిగో యెరూషలేము మందిరములో వధింపబడటానికి, పస్కా పశువులుగా వధింపబడటానికి వారు మందను కాస్తా ఉన్నారు. అవన్నీ నిర్దోషమైన గొర్రెలు. వాటిలో ఏ పాపము లేదు, ఎక్కడ మచ్చలేనే లేదు. వాటిలన్నిటినీ చూచి ఏమని డిసైడ్ చేయాలి అని మనం ఆలోచన చేస్తే అందులో ఎక్కడ కళంకము లేనే లేదు. ఏ గుడ్డిది కాదు, ఏ చెవిటిది కాదు, ఏ మోగది కాదు. ఇందులో ఏమీ లేనే. చెప్పండి ఏమీ లేనే. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏడాది కాదు, ఎన్ని రోజులు పరిశీలన చేయాలంటే ఓన్లీ 4 days పరిశీలన చేయాలి. 10వ తారీఖు సాయంత్రానికి ఈ పస్కా గొర్రెపిల్లను తీసుకొని రావాలి. 14వ తారీఖున ఏం చేయాలి? దాన్ని వధించాలి. మీరున్నారు తెలుసు కదా ఈ స్టోరీ అంతా మనకి. జాగ్రత్త ఉండండి. పస్కా పశువుని ఎప్పుడు తీసుకొని రావాలి? మొదటి నెల 10వ తారీఖుని తీసుకొని వస్తే ఎప్పుడు పస్కా పశువుని వధించాలి? చెప్పండి 14వ తారీఖున వధించాలి. ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి? చెప్పండి ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి? 4 రోజులు అబ్జర్వ్ చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని 33.5 సంవత్సరాలు అబ్జర్వ్ చేశారు లోకం అంతా. అబ్జర్వ్ చేసి ఎక్కడన్నా ఒక చిన్న మచ్చ దొరికితే ఇతడు పస్కా పశువుగా పనికిరాడు, ఇతడు మెస్సయ్యగా పనికిరాడు, ఇతడు ఎక్కడ దేనికి సిలువ త్యాగం చేయడానికి పనికిరాడు. ఎంత పరిశీలన చేశారంటే ఈ గొర్రెపిల్లలను కూడా అంత పరిశీలన చేయరు. కానీ ఈ గొర్రెపిల్లని, ఈ దేవుని గొర్రెపిల్లని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే ఈ గొర్రెపిల్లని అద్భుతంగా పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఈ గొర్రెల కాపర్ లాంటి పనికిమాలినోళ్ళు కాదు, అవుట్ కాస్టెడ్ పీపుల్ కాదు. ఈయన పరిశీలించిన వాళ్ళు పెద్ద రాజులు పరిశీలించారు. ఒక రాజు పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆయన పేరు పిలాతు. ఏమంటుందంటే నేను తరిచి చూస్తే ఈయనలో ఏ నేరము, చెప్పండి ఏ నేరము? ఈ గొర్రెపిల్లను పరీక్షిస్తా ఉన్నారు. ఈ గొర్రెపిల్లను పరీక్షిస్తే ఆ రాజు చెప్తున్న మాట ఏంటంటే ఈ గొర్రెపిల్లలో ఏ నేరము నాకు కనిపించలే. హేరోదు ఏం చెప్తుండు? దాంట్లో నాకు ఏ నేరము
కనిపించలేదు. రోమా సామ్రాజ్యపు కైసర్ ఏం చెప్తుండు, ఈయనలో ఏ నేరము నాకు కనిపించలేదు. అప్పుడున్న ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారు, ఈయనలో ఏ లోపము కనిపించలేదు. లోకం ఏదో ఛాలెంజ్ చేశాడు, నాలో నేరం ఉంది, పాపం ఉందని ఎవడన్నా స్థాపన చేయగలిగితే చేయండి అని అంటే, ఓ ప్రపంచంలో ఉన్న మనుషులంతా తరిచి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అందరూ చూచినా కూడా ఈ రోజుకి ఆయనలో పాపం ఉందని నిరూపించేవాడు ఒక్కడు కూడా లేనేలేడు. ఆయన ఎలాంటి వాడంటే నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల. ఎంతమంది నాయకులు తీసుకున్నారో, ఎంతమంది కుట్రతో చూశారో, ఎంతమంది ఇంకా చెప్పాలంటే దగ్గరగా ఉన్న పరిశీలన రోజు పరిశీలన చేస్తూనే ఉన్నారు, దగ్గరగా ఉన్న సద్దుకాయలు రోజు పరిశీలన చేస్తా ఉన్నారు, దగ్గరగా ఉన్న శాస్త్రులు రోజు పరిశీలన చేస్తా ఉన్నారు. వీళ్ళు రోజు ఎక్కడ పట్టుకుంటాం అంటే ఎవరికి దొరకని ఏ మచ్చ లేని దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని, పస్కా గొర్రెపిల్లని ఎన్ని రోజులు పరిశీలన చేస్తే చాలు? చెప్పండి 4 రోజులు పరిశీలన చేసి ఇట్ ఈజ్ పర్ఫెక్ట్, నిర్దోషమైనది అని చెప్పగలరు. కానీ భూమి మీద పడిన మొదటి రోజు నుండి సిలువెక్కిన లాస్ట్ రోజు వరకు ప్రభువుని అందరూ పరిశీలన చేస్తూనే ఉన్నారు. పుస్తకాల్లో పరిశీలన చేశారు, ఇప్పటికి పిచ్చోళ్ళు ఇంకా పరిశీలన చేస్తూనే ఉన్నారు. ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని వర్గాలు వచ్చినా, ఎంతమంది క్రైస్తవ వ్యతిరేకులు వచ్చినా ఈ గొర్రెపిల్లలో ఎక్కడ మచ్చను కనుగొనటం వల్లగానే కాదు. ఎందుకు అనంటే దీని రక్తం ఎక్కడి నుంచి వచ్చిన రక్తం? చెప్పండి పరలోకము నుండి వచ్చిన రక్తం. ఇది పరిశుద్ధుని కుమారుడు, ఇది దేవుని కుమారుడు, మనుషుని కుమారుడు కాదు ఈయన, కానీ మనుషుని కుమారుడుగా మన కోసం కనిపిస్తా ఉన్నాడు. ఈయనలో ఏ పాపము లేదు, కానీ పాప శరీర ఆకారములో ఆయన మనకి కనిపిస్తా ఉన్నాడు. ఈ గొర్రెపిల్ల అద్భుతమైంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 సాక్ష్యాలు చెప్దాం అనుకున్నాం, కానీ 7 సాక్ష్యాలు చూపించడానికి టైం సరిపోదు. రాజులు ఆయన పరిశీలించారు, ఏమని చెప్పారు? దేర్ ఈజ్ నో ఫాల్ట్, ఎక్కడ ఏమీ లేదని. యాజకులు, ప్రధాన యాజకులు పరిశీలించారు, ఆయనలో దోషం లేదని చెప్పారు. ఇంకెవరు చెప్పారు చెప్పండి? శాస్త్రులు, సద్దుకాయలు, మతపరమైన వారందరూ చూశారు, పరిశీలించారు, ఆయనలో ఏం లేదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే శాస్త్రవేత్తలు అందరూ ఆయన పరిశీలించారు, ఆయనలో ఏమని లేదని చెప్పారు. చెప్పండి. చివరికి ఒక మాట చెప్తా, ఆయన సిలువ వేసి పొడిచిన వాళ్ళు కూడా ఏమని చెప్పారనంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీద నుంచి వచ్చిన కుమారుడు కాదు. ఈయన ఎవరు అనంటే స్వయంగా పరలోకపు తండ్రి కనిన కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు, ఒకే ఒక కుమారుడు, జనతైక కుమారుడు. ఈ కుమారుడు తప్ప మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేనే. ఈ కుమారుడు ఎప్పుడో జగతి పునాది వేయబడక మునిపే దేవునితో ఉన్నవాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసము పరిశుద్ధుడైన వాడు పాప ఆకారముతో ఇదిగో పశువుల తొట్టులో పరుండబెట్టడానికి మానవుడు విసర్జించిన, మానవుడు తృణీకరించిన, మానవుడు రిజెక్ట్ చేసిన, కానీ మనల్ని విమోచించడానికి, మనం విమోచింపబడాలంటే ఒకటే ఒక రక్తం కావాలి. అదేంటనంటే నిర్దోషమైన, పాపరహితమైన. యేసుక్రీస్తు పశువుల తొట్టులో పుట్టినప్పుడు పశువులన్నీ సందడి చేసినాయి అంట. బెత్లెహేములో సందడి మనుషులు కాదు చేసింది. ఎవరు చెప్పండి? పశువులు చేసినాయి. అందులో గొర్రెపిల్లలు చేసినాయి. ఎందుకు గొర్రెపిల్లలు చేసింది తెలుసా అనంటే, ఈ రోజుతో మమ్మల్ని మరలా బలి అవటానికి ఇంకా మేము బలి అవ్వాల్సిన అవసరం లేదు. మా పాపములన్నిటి కోసం ఎంతమంది పాపాలు చేస్తున్నారు, వారి కోసం మేము ప్రతి సంవత్సరము ఆ యెరూషలేములో మేము చచ్చిపోవాలి, వధింపబడాలి. కానీ ఈయన వచ్చాడు, ఇంకా మాకు వదలేనే, మమ్మల్ని కాపాడేవాడు వచ్చాడు, ఇక మమ్మల్ని పట్టించుకునేవాడు వచ్చాడు, మమ్మల్ని చూసేవాడు వచ్చాడు. మా మీద ఏ చిన్న కత్తి కూడా పడదు. మాకు బదులుగా ఆయన మరణించిన వాడు. లోకం ఏమి కోరుకుంది అంటే 2 విషయాలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తా, జాగ్రత్త ఉండండి. మనం ఎప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే బర్బానే కోరుకుంటున్నాం. ఎవరిని కోరుకుంటున్నాం? ఆ రోజు అందరూ అయ్యా బర్బా బందిపోడుదాం కదా, అక్కడ సెనహెండ్ర్ సభ, అక్కడ న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 Gలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంతా 5G 6G బాగా నడుస్తుంది కదా, 5Gనే కదా ఇప్పుడు. ముందు మనం 3 Gలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దెర్ ఈజ్ ఎ గొల్గోతా. ఏంటిది చెప్పండి? మొదటి G ఏంటి చెప్పండి? గొల్గోతా. ఏంటి గొల్గోతా అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలము. రెండోది, దెర్ ఈజ్ ఎ గబ్బాతా. ఏంటి అనంటే దేవుణ్ణి న్యాయము తీర్చే ఒక న్యాయస్థానం, రాళ్లు పరిచిన స్థలం. దాన్ని ఏమంటామంటే గబ్బాతా అన్నం. దెర్ ఈజ్ ఎ గెత్సేమన్. దేవుడు ప్రెస్ చేయబడిన, మన కోసము, మన పాపములన్నిటి కోసము ఆయన ఏం చేయబడ్డాడు అనంటే నలగొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడంటే ప్రెస్ చేయటం అంటే
ఏంటి ద్రాక్ష గానుగుల్లో మన కోసము బాగా త్రొక్కబడినవాడు. ఈ 3 జీలు లేకపోతే మనకు పరలోకం లేనే లేదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే అక్కడంతా న్యాయపీఠం వేసి గప్పాత ఎదుట మీకు క్రీస్తు కావాలన్నా, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కావాలన్నా, బరబ్బా కావాలంటే ప్రజలందరూ ఎవరు కోరుకున్నారు? ఇద్దరు దేవుని కుమారులే. జాగ్రత్తగా ఉండండి. బరబ్బా అంటే అర్థం ఏంటి? బర్ర అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. బరబ్బా అంటే అర్థం ఏంటి చెప్పండి? తండ్రి కుమారుడు. బరబ్బా అంటే ఏంటి? బర్ర అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. ఈయన కూడా తండ్రి కుమారుడే. ఇటువైపున మరొక కుమారుడు ఉన్నాడు, ఎవరైనా యేసు క్రీస్తు. ఈయన కూడా దేవుని కుమారుడే. ఏ కుమారుడు కావాలి అని లోకానికి, ప్రపంచానికి దేవుడు అడిగితే ఏమన్నారు చెప్పండి? ఈ బరబ్బా ఆయన విడిపింపబడాలి అని అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఆయన స్థానంలో ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. ఈ రాత్రికాల సమయంలో మనం మనకున్న పాపములన్నిటి నుండి, శాపములన్నిటి నుండి, భయంకరమైన దోషములన్నిటి నుండి మనం విడిపింపబడాలి అని అంటే మనం కూడా యేసు క్రీస్తుని అంగీకరించే వారంగా ఉండాలి. దేవుని రక్తం ఏం చేస్తుందో ఒక 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. నెంబర్ 1, జాగ్రత్త వినండి. దేవుని రక్తము, ఏ రక్తం ఇది? పాప రక్తమా? ప్లసెంటాలో ఏమి కలవట్లేదు. తల్లి దగ్గర నుండి, ఈ మాయలో నుండి ఏమి రానే రాదు. ఇది దేవుని నేరుగా వచ్చిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మొట్టమొదటిది విమోచన, రిడప్షన్. మనల్ని ఏం చేయగలదు అని అంటే మనల్ని పాపపు బానిసత్వము నుండి, శాపపు బానిసత్వము నుండి విడిపించి మనల్ని కొనుగోలు చేసుకుంది. ఏం చేసింది చెప్పండి? మనల్ని ఈ రక్తం ఏం చేసింది? మనల్ని కొన్నది. ఇక నువ్వు నీ సొత్తు కానే కాదు, నువ్వు కొనబడ్డావు. దేని చేత కొనబడ్డావు అంటే యేసు క్రీస్తు రక్తము చేత నువ్వు కొనబడ్డావు. నిన్ను దేవుడు విమోచించాడు. నువ్వు మరలా దానికి బానిసవు కానే కాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ రక్తం ఏం చేసిందంటే ఫర్గివ్నెస్. ఏం చేసింది చెప్పండి? ఈ రక్తం మనకు పాప క్షమాపణనిచ్చింది. ఎంత పాపం చేసినమో, ఈ పాప క్షమాపణ లేకపోతే, రాత్రి చెప్పే కదా, హేబేలు రక్తం ఏం కోరుకుంది చెప్పండి? శిక్షను కోరుకుంది. హేబేలు రక్తం ఏం కోరుకుంది అనంటే తీర్పును కోరుకుంది. హేబేలు రక్తం ఏం కోరుకుంది అనంటే ప్రతీకారాన్ని కోరుకుంది. హేబేలు రక్తం ఏం కోరుకుంది అనంటే నాశనాన్ని కోరుకుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం కోరుకుంది అనంటే హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం క్రిందకి మనం వచ్చి ఉన్నాము. దేనికి వచ్చినాం అంటే నిత్యమైన క్షమాపణ పొందటానికి వచ్చినాం. ఒకవేళ మనకి క్షమాపణ లేకపోతే మనం పరలోకానికి ప్రవేశించడానికి అవకాశం లేనే లేదు. మనం విమోచింపబడటానికి ఆయన పస్కా పశువుగా అది వధింపబడ్డాడు గనుక వారు ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చారు? కనానులోనికి వచ్చారు. రెండోది పాప క్షమాపణ, ఫర్గివ్నెస్ ఎవరి వల్ల వచ్చిందనంటే ఇదిగో ఈ పరిశుద్ధిని రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ కలిగింది. దాని మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఎ క్లెన్సింగ్, శుద్ధీకరణ. ఏంటిని శుద్ధి చేస్తుందనంటే మానవులకు భ్రష్టు పట్టిన మనస్సాక్షిని యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది చెప్పండి? శుద్ధి చేస్తా ఉంది. మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధి చేస్తా ఉంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేయటానికి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము అవసరమై ఉన్నది. 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిది మనల్ని విమోచించడానికి రక్తం కావాలి. రెండోది మనల్ని క్షమించడానికి రక్తం కావాలి. మూడోది మనల్ని శుద్ధీకరణ చేయడానికి రక్తము కావాలి. దాని 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే టు రికన్సిలైజేషన్, ఇట్ ఈస్ ఏ పీస్. మనల్ని దేవునితో సమాధాన పరచడానికి ఏం కావాలి? మనం దేవునితో సమాధాన పరచలేము. ఎందుకు అనంటే దేవునికి మనకు మధ్యలో ఏమొచ్చినాయి? మన పాపములు అడ్డుగా వచ్చినాయి. ఈ పాపములు తొలగిస్తేనే గాని మరలా దేవునితో ఏదేనులో ఎక్కడి నుండి వెళ్ళగొట్టబడ్డామో, ఎక్కడి నుండి మనం త్రోసివేయబడ్డామో ఆ దేవునితో సంబంధం కలగాలి అనంటే ఎవరితో రావాలి అనంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకు దేవునితో సమాధానము. దేవునితో ఎప్పటికీ సమాధానం లేనే లేదు. అందుకే కీర్తన 2వ అధ్యాయంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, మన వివాదములు తీర్చుకుందాము రండి, మన గొడవ ఏందో తెలుసుకుందాం రండి. దేవునితో వైరము మనకు లేనే లేదు. యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది అనంటే మనల్ని సమాధాన పరిచింది. ఫైనల్లీ యేసుక్రీస్తు రక్తం మనకి ఏం చేసింది అంటే విజయాన్ని సమకూర్చింది. యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది చెప్పండి? పాపం పైన విజయం, శాపం పైన విజయం, ఇంకా చెప్పాలంటే నరకం పైన విజయం, తీర్పు పైన విజయం, సాతాను పైన విజయం, ఫైనల్ గా మరణము పైన కూడా విజయాన్ని సాధించి పెట్టింది. ఇక ఏ మానవుడు మరణము నుండి మనల్ని విడిపించేవాడు లేనే లేడు. యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే ఇది నిర్దోషమైన రక్తం. ఇందులో ఏ దోషము లేదు గనక ఒక మాట ఎలాగో రక్షించింది. ఎందుకు మరణం పైన విజయం వచ్చింది యేసుక్రీస్తు రక్తం అంటే చిన్న కాన్సెప్ట్ ఏం లేదు. పాపం వలన వచ్చు జీతం, అందరి రక్తంలో పాపం ఉంది కనుక ఏమొచ్చింది?
మరణం వచ్చింది. యేసుక్రీస్తు రక్తంలో పాపము లేదు గనక పాపము లేకుండా ఎవడు మరణించడానికి అవకాశం లేనే లేదు. అందుకని అది మరణించినా కూడా ఏం చేయగలిగాడు ప్రభు అని అంటే, ఇదిగో ఈ పరిశుద్ధ రక్తమును బట్టి దేవుడు పునరుద్ధానాన్ని అనుగ్రహించి మరణములో నుండి నిత్య జీవములోనికి మనల్ని నడిపించాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేర్ ఈజ్ ఏ స్పాట్లెస్ ల్యాంప్. ఏముంది అంటే మన కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల ఉంది. ఏ పాపము ఎరగని గొర్రెపిల్ల ఉంది. పస్కా గొర్రెపిల్ల ఉంది. పవిత్రమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఉంది. అది నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం గొల్గోతాలో కల్వరులో వధింపబడిన గొర్రెపిల్ల. ఇది మనకు పరిచయమే. కానీ ఎప్పుడు వధింపబడింది అని అంటే జగత్ పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకానికి పునాదులు వేయబడక మునిపే మన కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల దగ్గరికి వస్తే నీ పాపం మొత్తం కొట్టుకుపోతుంది. నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడతావు. నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. నీకు విమోచన దొరుకుతుంది. నీ మనస్సాక్షికి శుద్ధి దొరుకుతుంది. ఫైనల్ గా నీకు విజయము తటస్థిస్తుంది. ఈ రాత్రి ఆ గొర్రెపిల్ల దగ్గరికి రాగలవా? ఇదిగో ఆ గొర్రెపిల్ల ఒక రోజున నీకు కాపరి అయి జీవజల బుగ్గల దగ్గరికి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఆ కాపరి దగ్గరకు వచ్చి మనం ప్రభువుకి అప్పగించుకుందండి.